విఆర్ఏ కొలువు వచ్చిందన్నట్టే గాని పని లేదు, పైసలు లేవు. సర్కారుకు మేము అంత బరువైనమా? మమ్మల్ని ఉత్త ఊసుండబెట్టి జీతాలు ఇవ్వమంటున్నామా? విఆర్ఏ విధులకు తీసుకొని మా బతుకుకు భరోసా ఇయ్యుండ్రి అని లొల్లికి దిగిండ్రు విఆర్ఏలంతా. మరి ఏ లొల్లి ఎట్లా అయింది చూద్దాం పాన్రి. అబ్బా చిన్నగా లేదు విఆర్ఏల పోరాటం. ఈ అసెంబ్లీలో మాకిచ్చిన హామీ గురించి మాట్లాడాలి అని పొద్దుగాలనే మంత్రుల క్వార్టర్స్ కు చేరుకొని పొట్టు లొల్లికి దిగిండ్రు వీళ్ళంతా. అటో ఇటో తేల్చుకుందాం అన్నట్టే బొబ్బ వేస్తున్నారు. ఇలా లొల్లి ముచ్చట ముందే తెలిసినట్టున్నది. పోలీసులు కూడా చాలా మందే వచ్చిండ్రు. ఎక్కడోళ్ళని అక్కడ దొరికినోళ్ళని దొరికినట్టే కాలు చేతులు పట్టి పోలీస్ వ్యాన్లు ఎక్కిచ్చిండ్రు. పాపం గీ అక్కను చూడుర్రి ఎట్లా తిప్పల పెడుతున్నారో. నాకు గుండెదాడు ఉన్నది, నేను హార్ట్ పేషెంట్ ను, నన్ను వదిలిపెట్టుండ్రి, మీ కాలు మొక్కుతా అని ఎంత మొత్తుకున్నా లేడీ పోలీసులు వదిలిపెడతలేరు. అయినా గట్టిగానే కొట్లాడి ఇడిపించుకున్నది. పోలీస్ వ్యాన్ లో ఎక్కిన గీ అన్న ఏమంటుండో ఈనుండ్రి. ఏది 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 ప్రజాపాలన, ఏది ఇదేనా ప్రజా పరిపాలన? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 80 రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న జీవో, ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వడానికి మళ్ళా మేము కొట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ 70% ఇంప్లిమెంట్ అయిన జీవో ఇది. మిగిలిపోయిన 3700 మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది. ఈ కొట్లాటలో భాగంగా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించినాం. పోయిన సర్కార్ తెచ్చిన జీవోనే అమలు చేయమంటే చేస్తలేరంటున్నాడు. మొత్తం 3797 మంది బతుకులను రోడ్డు పాలు చేస్తున్నారని బాధపడుతున్నాడు. సరే, అన్యాయం జరిగిన లొల్లి చేస్తారు, సర్కారు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయిస్తుంది. కానీ గీ తాత ఏమన్నాడు కావచ్చు, ఉత్తవ రోడ్డు మీద ఉంటే పోలీసులు తిప్పల పెట్టిండ్రట. ఆగో చెప్తాడు నుండ్రి. ఇన్నరా ఉత్తుత్తగా నా మీదికి వస్తున్నారు పోలీసులు, ఇదెక్కడి కథ అన్నట్టు పర్షాన్ అయిండు పెద్ద మనిషి. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఇట్లుంటే కొంతమంది విఆర్ఏలు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. ఆగు, వాళ్ళని కూడా పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. మరి ఇంత పెద్ద లొల్లి చేసిన వీళ్లకు న్యాయం జరిగేటట్టు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటుందో సర్కారు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోతుందో చూడాలి అని అనుకుంటున్నారట. ఇలా కొలువు వస్తుందని ఆశపడుతున్న ఇలా కుటుంబ సభ్యులు. యుద్ధానికి పోయేటోళ్ళు ఏం చేస్తారు? కండలు పెంచుకొని, ఫైటింగ్లు నేర్చుకొని, కత్తులు కటార్లు అన్ని నూరి పెట్టుకొని శత్రువులని ఎట్లా చెడుగుడు ఆడుకోవాలని ప్లానింగ్ వేసుకొని అన్ని తయారైనాకనే శంకరం మూది ఇక రాండ్రి మీ పాతాపమో మా పాతాపమో చూసుకుందాం అన్నట్టు యుద్ధానికి సిద్ధమై రంగంలోకి దిగుతారు. అంతేనా కాదా? కానీ యుద్ధం మొదలైనాక కొద్దిసేపు ఆగుండ్రి, మేము బ్రేక్ తీసుకుంటాం, గోసి బిగ్గరగా పెట్టుకుంటామంటే ఎట్లుంటది? ఆగు, అచ్చం కాంగ్రెస్ సర్కార్ ముచ్చట కూడా గట్లనే ఉన్నదట. ఆ ముచ్చట నేను కాదనేది మన మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఏందా ముచ్చట అనేది చూద్దాం పాని. మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన 2 నిమిషాలకే వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కారు. ఎందుకనేది మంత్రి శ్రీధర్ బాబు సార్ చెప్పుకొచ్చింది నుండ్రి. కేబినెట్ సమావేశం జరుగుతా ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష, కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి, తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరు కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి
ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. ఇన్నరా సబ్జెక్ట్ నోట్ సిద్ధం కాలేదట, అందుకే వాయిదా వేసిండ్రట. ఇక దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు అగ్గి మీద గుగ్గిలమైండు ట్విట్టర్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రిపేర్ కాలేదు, అధికారంలోకి వచ్చినాక కూడా ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడయ్యా మీరు ప్రిపేర్ అయ్యేది అన్నట్టు గట్టిగా అరుచుకున్నాడు. గుడికి పోయేటోళ్ళు దేవుని మొక్కులు మర్చిపోయినట్టు, పరీక్ష రాయబోయేటోళ్ళు హాల్ టికెట్ మర్చినట్టు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చే ముందు సబ్జెక్ట్ నోట్ సిద్ధం చేసుకోవాలని తెలియకుంటే ఎట్లా? అసెంబ్లీ నడుపుట్లనే ముందు చూపు లేనోళ్లకు తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసుట్లుంటదా? వీళ్ళకి ముందు చూపు లేదు, వెనక చూపు లేదు అన్నట్టు ట్విట్టర్ లో రాసుకొచ్చిండు. సబ్జెక్ట్ సిద్ధం కానోళ్ళు అసెంబ్లీలో మాతోని యుద్ధం ఎట్లా చేస్తామనుకున్నారు? ఫలానా రోజు నుంచి అసెంబ్లీ నడుస్తుంది, అప్పటి వరకు అన్ని సిద్ధం చేసుకోవాలి అనేది తెలియకుంటే ఎట్లా? ప్రతిపక్షాలు లొల్లి చేస్తానో, పరిష్కారం గాని ముచ్చట్లేదన్న ఉంటేనో సభలు వాయిదా వేస్తారు. కానీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అధికార పక్షం ప్రిపేర్ కాలేదని సభలు వాయిదా వేసిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముందు బొక్కబోర్ల పడ్డట్టు చేస్తున్నారన్నట్టు బాగానే కోపం మెల్లగక్కిండు హరీష్ రావు సార్ ట్విట్టర్ లా. ఓ దిక్కు కులగణన మీద బీసీలు లొల్లి చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఇంకా అట్లనే ఉన్నది. అధికారం వచ్చినా ఏడాదిలో అన్ని పథకాలు అమలు చేస్తామన్నా ఇంకా కాలేదు. ఇవన్నీ చాలే అన్నట్టు ఇగో ఇప్పుడు అసెంబ్లీ కూడా నడపలేక వాయిదా వేసింది కాంగ్రెస్ సర్కారు. ఎందుకు ఇట్లా అవుతున్నదో ఏమో అని బాధపడుతున్నారట తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.